ఇప్పుడు లేనిది ఈరోజు ఈ బీచ్లో ఉండి కాకులన్నీ మొత్తానికి ఇళ్ళ మీదకి వచ్చేసింది అనమాట. ఇప్పుడు ఇంతలా రావు, ఏంటి సడన్గా ఇంకా పెద్ద మంద గోల కావు. అసలు మామూలుగా 2-3 కాకులు వస్తేనే వెళ్ళామండి, మొత్తం గోల కింద ఉన్నాయి. ఏంటో ఎంత గోల ఎడుతున్నాయని చూస్తే బయట సరిగ్గా పడలేదు కెమెరాకి. మొత్తం విరూపాక్షల కన్నా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. విరూపాక్ష సినిమాకి ఏదన్నా పార్ట్ 2 or 3 తీయాలంటే ఇక్కడికి రావచ్చు అనమాట. అన్ని కాకులు ఉన్నాయి, కాకుగోల కింద ఉన్నాయి ఇవన్నీ. పైగానే కాకులు కాకుగోల పెడతాయి అనుకోండి, మరీ ఎక్కువ కాకుగోల కింద ఉందన్నమాట. చూసారు ఎన్ని ఉన్నాయని, సరిగ్గా పడలేదు కెమెరాకి. వందలు అన్నమాట, వందలు ఏంటిలే, ఇంకా వందలే ఉంటాయి, వేలలో కూడా ఉండొచ్చు బహుశా. ఏంటో మరి చెన్నైకి మళ్ళీ ఏదన్నా పోయే కాలమో మునిగిపోయే కాలం వచ్చింది ఏంటో తెలియదు, కానీ మొత్తానికి ఎక్కువే ఉన్నాయి. ఏదో తేడాగా పడుతుంది నాకైతే. ప్రతి దాంట్లోనే సెడ్ ఎత్తుకోకూడదు అనుకో, ఏమో ఏదన్నా మంచి కూడా జరిగే అవకాశాలు ఉండవచ్చు.